విభీషణుడు తమ్ముడి మృతదేహాన్ని చూసి, ఓ అన్నా, నీ అహంకారమే నిన్ను నాశనం చేసింది అని కన్నీళ్లతో అన్నాడు. రాముడు అతన్ని ఓదార్చి, శత్రువు అయిన రావణుడు మహారాజు అని గౌరవించాడు. వెంటనే హనుమంతుడు అశోకవనానికి వెళ్లి సీతమ్మకు, మాతా, రావణుడిని రాముడు సంహరించాడు అని చెప్పాడు. సీతమ్మ ఆనందకన్నీళ్లు కారుస్తూ దేవతలకు నమస్కరించింది. రాముని ఆజ్ఞతో అంగదుడు ఆమెను తీసుకొచ్చాడు. సీతమ్మ రాముని కలిసినప్పుడు రాముడు తలదించుకొని, నీ పావిత్ర్యాన్ని ప్రపంచానికి నిరూపించాలి అన్నాడు. సీతమ్మ అగ్నిలో ప్రవేశించగా అగ్నిదేవుడు ఆమెను సతీగుణాలతో తిరిగి రామునికి అందించాడు. రాముడు కన్నీళ్లతో ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. లంకలో విజయఘంటలు మోగాయి. విభీషణుడు లంకాధిపతిగా పట్టాభిషేకం చేయబడ్డాడు. వానరసేన ఆనందోత్సవం చేసింది. విభీషణుడు రామచంద్రునికి పుష్పక విమానాన్ని సమర్పించాడు. రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడు, వానరసేన అందులో ప్రయాణం మొదలుపెట్టారు. మార్గమధ్యంలో శబరి ఆశ్రమం, కిష్కింధ, ఋష్యమూక పర్వతం, నందిగ్రామం వంటి ప్రదేశాలను సందర్శించారు. నందిగ్రామంలో భరతుడు 14 సంవత్సరాలుగా తపస్సు చేస్తూ రాముని కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు. రాముడు అయోధ్యలో అడుగుపెట్టగా ప్రజలు ఆనంద నినాదాలు చేశారు. భరతుడు పాదాల వద్దకు వచ్చి రాజ్యాన్ని తిరిగి అందించాడు. జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య మార్మోగింది. వశిష్ఠ మహర్షి మరియు ప్రజలు రామ పట్టాభిషేకం చేయమని కోరగా రాముడు అంగీకరించి ముందుగా తన సైన్యాన్ని గౌరవించాడు. అలా ధర్మయుద్ధం విజయవంతమై రామ పట్టాభిషేకంతో రామాయణ గాథ తుది ఘట్టానికి చేరుకుంది.